ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యములై ఉన్నవి. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటేనండి, ఆయన ఉత్తముడై ఉన్నాడు, ఆయన యథార్థవంతుడై ఉన్నాడు, ఆయన తన మార్గమును గూర్చి పాపులకు ఉపదేశించును. కాబట్టి దేవుని యొక్క మార్గము ఏమై ఉన్నదో, దేవుని యొక్క మార్గములో మనము నడుచుట ఎలాగో అని మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యెహోవాయే తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. అంత మాత్రమే కాదు గాని యెహోవా యందు భయభక్తులు గల వారికి వారు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనందరికీ కూడా దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయన యందు భయభక్తులు గల వారెవరో వారు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. ఈ రాత్రి ఒకవేళ ఏదైనా మనం కన్ఫ్యూజన్ లో ఉంటే, ఏ మార్గంలో మనం వెళ్ళాలి, మనం ఏ మార్గాన్ని కోరుకోవాలి, ఏ మార్గాన్ని అనుసరించాలనే ఒక అయోమయ స్థితిలో, డైలమాలో గనక మనం ఉంటే గనక దేవుని వాక్యము సెలవిస్తోంది, వారు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి అట్టి గొప్ప దేవుని సన్నిధికి మనందరము కూడా చేరి ఉన్నాం. ఆయన ఉత్తముడును, ఆయన యథార్థవంతుడునై ఉన్నాడు. కాబట్టి యథార్థవంతుడును ఉత్తముడు అయినటువంటి దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి మనందరము కూడా ధన్యులమై ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సాయంకాలపు ఆరాధనలో మనము దేవుని నామాన్ని మహింపరుద్దాం, ఘనపరుద్దాం. రావే కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావే కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. అవునయ్యా, రారాజుగా మా మధ్యకు వచ్చిన రవికోటి తేజుడు అయిన గొప్ప దేవ, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమ స్వరూపుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, ఆత్మ అయిన దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. అయ్యా, ఇదిగో 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి దేవా, అయ్యా ఇదిగో మధ్యకు దిగి వస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృపతో, దీవులతో, నీ వాక్యముతో దేవా మమ్మల్ని బలపరచడొచ్చున్నానయ్యా. అయ్యా, వంగని ప్రతి మోకాలు దేవా నీ సన్నిధిలో వంగే విధంగా దేవా. అయ్యా ఇదిగో తండ్రి, ప్రతి నాలుక దేవా నేను స్తుతించే విధంగా దేవా నీ కొరకు ఆత్మతో మార్చుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా ప్రాణ ఆత్మ శరీరాలను దేవా నీ సన్నిధిలో దేవా అయ్యా బలంగా కట్టుకోవడొచ్చున్నానయ్యా. బలవంతుడానికి పొందనాలు చెల్లిస్తున్నాను, సజీవుడానికి పొందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడైన దేవాది దేవా, ఇదిగో నీతి సూర్యుడవై దేవా మా మీద ఉదయిస్తున్నవాడానికి పొందనాలు చెల్లిస్తున్నానయ్యా. వెలుగే ఉన్నవాడానికి పొందనాలు చెల్లిస్తున్నాను, వాక్యమై ఉన్న దేవుడానికి పొందనాలు చెల్లిస్తున్నానయ్యా. కృపా సత్య సంపూర్ణగా దేవా మా మధ్య నివాసం చేస్తున్నవాడా, ఇదిగో తండ్రి నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు పొందనాలు చెల్లిస్తూ దేవా, నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా మమ్మల్ని నింపి బలపరుచుకోవడానికి పొందాలు చెల్లిస్తూ దేవా, అయ్యా నీ వాక్యముతో దేవా మమ్మల్ని తృప్తిపరచమని, నీ సన్నిధి, నీ తోడు, నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. తెలుగులో భారతీయ సిస్టర్ చదివినిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం ప్రభువా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీరనుకొనిన గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. ప్రభు ఈ గొప్ప వాక్యమును ఆశీర్వదించి బలపరచును గాక.
ఆమేన్. In English, Matthew 24th chapter 44th verse. So you must be ready, because the Son of Man will come at an hour when you do not expect him. May God bless this verse. Amen. इसीलिए जागते रहो, क्योंकि तुम नहीं जानते कि तुम्हारे प्रभु किस दिन आएगा। आमीन। ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిలా సంఘముగా, చిన్న మద్దగా, కుటుంబాలుగా నీ సన్నిధిలో ప్రభువా చేరి, నీ పాదముల చెంతకు చేరి, నీ మాటలు వినాలని ఆశతో మేము కనిపెడుతున్నప్పుడు మీ స్వరం మాకు దయచేయండి. మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. దేవా, మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, మీ వాక్య ప్రత్యక్షతలోనికి మమ్మల్ని నడిపించమని, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను మేము సరిచేసుకోవడానికి మీ కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనంలో, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. సో యు ఆల్సో మస్ట్ బి రెడీ, బికాస్ ద సన్ ఆఫ్ మ్యాన్ విల్ కమ్ ఎట్ అన్ అవర్ when you do not expect him. इसलिए जागते रहो, क्योंकि तुम नहीं जानते कि तुम्हारा प्रभु किस दिन आएगा. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మన విశ్వాస జీవితాల్లో, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రాముఖ్యమైనటువంటి విషయము దేవుని వాక్యంలో ఇప్పుడు మనం చూస్తున్న మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి ఈ మాట. అదేమిటి అంటే, మీరు సిద్ధముగా ఉండుడి. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సిద్ధముగా ఉండుడి, సిద్ధపాటు కలిగి ఉండుడి, సిద్ధ మనస్సు కలిగి ఉండుడి. చూడండి, మనం ఈ లోకంలో ఎన్నో విషయాల కోసం సిద్ధపడతా ఉంటాం. మరి క్రిస్మస్ పండగ వస్తుంటే మనం ఎంతగానో సిద్ధపడతాం. ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, పిండి వంటలు వండుకోవడం. సో ఒక పండుగ వస్తున్నప్పుడు మనము దాన్ని ఆచరించుట కోసం ఎన్నో రకాలుగా మనం సిద్ధపడుతూ ఉంటాం. అలాగే ఏదైనా మన కుటుంబాల్లో ఒక 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 ఫంక్షన్ ఏదన్నా మనం చేయాలనుకున్నప్పుడు, లేదా ఒక స్తుతి కూడుక ఏదన్నా అట్లాంటి ఒక కూటమి మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఎంతో సిద్ధపాటు కలిగి మనము సిద్ధపడుతూ ఉంటాం. ముందుగానే దానికోసం చేయాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా ప్రాపర్గా ప్లాన్డ్ వేలో చేస్తూ చాలా ప్రిపేర్డ్నెస్ మనం కలిగి ఉంటాం. అలాగే చూడండి, మరి వర్షాకాలంలో మనం సిద్ధపాటు కలిగి ఉంటాం, ప్రిపేర్డ్నెస్గా ఉంటాం. బయటకు వెళ్తున్నప్పుడు గొడుగు వేసుకుని వెళ్ళడమో, లేదా రెయిన్ కోట్లు తీసుకుని వెళ్ళడమో, లేదా మరి రైన్ జాకెట్స్, ఇంకేదన్నా ఇతరత్ర కాస్త వెచ్చదనాన్ని ఇచ్చేటటువంటి వస్త్రాలని కొనుక్కొని మనము సిద్ధపడుతూ ఉంటాం. వేసవికాలం వస్తుంటే కూడా మనము కాటన్ బట్టలు కొనుక్కొని సిద్ధపడతాం, ఎండలోనికి వెళ్లకుండా ఉండడానికి. కాబట్టి ఈ లోకంలో ప్రతి విషయంలో కూడా మనుష్యుడు సిద్ధపాటు కలిగి ఉంటాడు. రేపు జరగబోయేటటువంటి కార్యక్రమానికి, రేపటి దినం కొరకు, తన భవిష్యత్తు కొరకు మనుష్యులు అనేక విధాలుగా సిద్ధపాటు కలిగి ఉంటారు. సో సిద్ధపాటు కలిగి ఉండుట అనేది మంచి విషయం. అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. చాలా మంది అన్‌ప్లాన్డ్ గా ఉంటూ ఉంటారు. వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క ప్రయాణాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు కంప్లీట్ వారు అన్‌ప్రిపేర్డ్ గా, అన్‌ప్లాన్డ్ గా ఉంటారు. అలాంటి వాళ్ళ జీవితాలను మనం చూసినప్పుడు మనకి చాలా గజిబిజిగా అనిపిస్తూ ఉంటుంది. ఆర్గనైజ్డ్ గా ఉండవు ఏ పనులు కూడా. అయితే దేవుని కృపను బట్టి క్రైస్తవ మార్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా తన జీవితంలో ఏ పని చేయాలనుకున్నా కూడా ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి, ఒక ప్రిపేర్డ్నెస్ కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది, మీరు సిద్ధముగా ఉండండి. ఎందుకని మీరు సిద్ధముగా ఉండాలంటే, మీరు అనుకొనని గడియలో, అనగా మీరు ఊహించని గడియలో, మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి టైంలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెబుతున్నటువంటి మాటల్లో
లూకాసు సువార్తలో కూడా ఈ మాట వ్రాయబడి ఉంటుంది 12వ అధ్యాయం 40వ వచనంలో. అయితే ఈ మాటలు చెప్పడానికంటే ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేస్తారు. లూకాసు సువార్త 12వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే శిష్యులతోటి ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీరు ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరడెక్కువ చేసుకొనగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తగిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా? చాలు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి అద్భుతమైనటువంటి రీతిగా తన శిష్యులకు బోధిస్తున్నటువంటి మాటలు. మనిషిగా ఈ లోకంలో పుట్టినటువంటి ఏ మానవుడికైనాను, ఏ మనిషికైనాను, ఏ ప్రాణికైనాను నిజముగా భౌతికంగా మనం ఆలోచిస్తే ప్రాముఖ్యమైనవి ఏంటంటే ఆహారం, వస్త్రం, అలాగే నివాసం. ఇవి చాలా బేసిక్ రిక్వైర్మెంట్స్. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా తన జీవిత కాలంలో మంచి ఆహారాన్ని తినాలని, మంచి వస్త్రములను ధరించుకోవాలని, మంచి గృహాలలో నివాసం చేయాలని ఆశపడతాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. భౌతికమైనటువంటి జీవితంలో మనుష్యులకు అవసరమైనటువంటి విషయాలు ఇవి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తుంది ఏంటంటే, మీరు వాటి గురించి చింతింపకుడి. ఆహారం గురించి ఏమి తిందుమో అని, అలాగే ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి మీరు చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? మీకు ఆ ప్రాణాన్ని ఇచ్చిందెవరు? మీకు ఆ దేహాన్ని ఇచ్చిందెవరు? దేవుడు. ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు దాన్ని ఎలా నిలుపుకోవాలో దానికి అవసరమైనటువంటి ఆహారాన్ని ఇవ్వడా? మీకు దేహాన్ని ఇచ్చినటువంటి దేవుడు మరి దానికి కంఫర్ట్‌నివ్వడం కోసం వస్త్రాలను ఇవ్వడా? మీరు వాటి గురించి చింతింపకుడి. కాకుల సంగతిని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నారు. కాకుల్ని మీరు చూడండి, విచారించి చూడండి కాకుల్ని. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. చూడండి, అద్భుతమైనటువంటి మాటలు ఆయన చెప్పారు. దేనిని గురించి కూడా మీరు చింతించకండి. ఎందుకంటే మీరు చింతించుట వలన ఎవ్వడు కూడా మీలో తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోలేడు. కాబట్టి మీరు చింతించి ఉపయోగం లేదు. మీరు ఏ విషయం గురించి కూడా మీరు చింతించకుడి. మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఆయన మరి గడ్డి పువ్వులను సహితము సొలొమోను యొక్క సౌందర్యము కంటే కూడా ఎక్కువగా అలంకరించినటువంటి దేవుడు. నేడు పొలములో ఉండి రేపు పోయిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రముల నిచ్చును, ఆహారము నిచ్చును. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండుకుడి. ఇంత చక్కగా ఏ విషయంలోనూ కూడా మీరు ఎటువంటి అనుమానము కలిగి ఉండకండి. రేపటి కోసం మీరేమి దాచుకోవాల్సిన అవసరం లేదు. మీరేమి కూర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయా సమయమందు దేవుడు మీకు కావలసినవన్నీ కూడా ఆయనే మీకు దయచేస్తాడు అని చెప్పినటువంటి దేవుడు ఒక్క విషయంలో మాత్రం, మీరు తినే విషయంలో మీరు కేర్లెస్ గా ఉండండి, నో ప్రాబ్లం, గాడ్ విల్ ప్రొవైడ్ యూ. మీ దేహమునకు అవసరమైనటువంటి వస్త్రముల విషయంలో మీరు ఎటువంటి చింత లేకుండా ఉండండి, నో ప్రాబ్లం, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, హీ విల్ ప్రొవైడ్ యూ.
అయితే ఒక్క విషయంలో మాత్రం మీరు మీ నడుములను కట్టుకోండి. ఒక్క విషయంలో మాత్రం మీ దీపాలు వెలిగించండి. ఒక్క విషయంలో మాత్రం మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. ఒక్క విషయంలో మాత్రం మీరు ఎదురు చూస్తూ ఉండండి. ఒక్క విషయంలో మాత్రం మీరు మెలకువ కలిగి ఉండండి. ఒక్క విషయంలో మాత్రం మీరు కనిపెట్టుకొని ఉండండి. మిగతా విషయాల్లో, తినే విషయంలో, త్రాగే విషయంలో, నివసించే విషయంలో, బట్టల విషయంలో, ఈ లోక సంబంధమైనటువంటి మరి ఏ విషయములోనైనా మీరు ఏమీ ఆలోచించకండి. అడవి పువ్వులను అందముగా అలంకరించినటువంటి దేవుడు, కాకులకు ఆహారమునిచ్చినటువంటి దేవుడు, మీకు సమస్తము కూడా సమకూరుస్తాడు. మీరు అడక్కపోయినా కూడా ఆయన మీకు ఇస్తాడు. అయితే ఒక్క విషయంలో మాత్రము మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలన్నిట్లో మీరు ఎలా ఉన్నా పర్వాలేదు గాని, ఒక్క విషయంలో మాత్రం మీరు మీ నడుములను కట్టుకొని మీరు రెడీగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఏ విషయం గురించి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు? ఏ విషయం గురించి మనల్ని ఆయన జాగరూకులై ఉండమని చెప్తున్నాడు? ఏ విషయం గురించి ఆయన మనల్ని నడుము కట్టుకొనమంటున్నాడంటే, లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో మనం చదివితే, మీ నడుమును కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి. తమ ప్రభువు పెండ్ల విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కొట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయములో శిష్యులను హెచ్చరిస్తున్నారు. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. మనం ఎదురు చూచేటటువంటి వారిగా ఉండాలండి. దేవుడు ప్రభువు ఎప్పుడు వచ్చి మరి మరి మన తలుపులు తడతాడో, ఆ తట్టిన వెంటనే మనము తలుపులు తీసేవారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దాని కొరకు మనము మన నడుములను కట్టుకొని ఉండాలి. మన ఆత్మీయ దీపములను వెలుగుచుండనియాలి. ఏ విషయంలో కూడా మనము సిద్ధపాటు లేకుండా అజాగ్రత్తగా మనం ఉండకూడదు. కాబట్టి అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె మీరు ఉండండి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ఈరోజు ఆయన మార్గంలోనికి వచ్చినటువంటి నువ్వు నేను, మన ఆత్మీయ జీవితాలు, మన భక్తి కలిగినటువంటి జీవితాలు ధన్యం కావాలి అంటే మనం ఏం చేయాలంటే మెలకువగా ఉండి మన ప్రభువు కొరకు మనము కనిపెట్టినప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. ఆమేన్. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పెండ్లి విందులో జరగబోయేటటువంటి గొర్రెపిల్ల మహోత్సవంలో యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడను గూర్చినటువంటి హెచ్చరికలు దేవుడు శిష్యులకి ఇక్కడ చేస్తున్నాడు. ఈ లోకంలో భూమి మీద మీరు బ్రతికినంత కాలం మీరు ధైర్యంగా ఉండండి. మీరు మనోవేదన లేకుండా ఉండండి. మీరు చింత లేకుండా ఉండండి. మీరు నిర్భయంగా ఉండండి. మీరు దేని గురించి కూడా ఆలోచించొద్దు. ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను మీరు చింతించకండి. ఎందుకంటే ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి. మీ పరలోకపు తండ్రికి తెలియను మీకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో ఈ భూమి మీద ఏ విషయంలోనూ కూడా మీరు సిద్ధపాటు లేకపోయినా పర్వాలేదు అంటున్నాడు దేవుడు. అయితే ఒక్క విషయంలో మాత్రం మీరు మీ నడుములను కట్టుకోండి, మీ దీపాలను వెలిగించండి, మీరు మెలకువ కలిగి ఉండండి. తలుపు తట్టగానే మీరు తలుపు తీసేవారిగా ఉండండి. మీరు ఎదురు చూసేటటువంటి మనుషుల వలె ఉండండి. అప్పుడు మీరు ధన్యులవుతారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ వివాహ
మహోత్సవంలో ఆ భోజన పంక్తిలో మిమ్మల్ని కూర్చుండబెట్టి ఆయనే వచ్చి మీకు ఉపచారము చేయును. ప్రైజ్ ద లార్డ్. ఆయనే మీకు భోజనం వడ్డిస్తాడు. ఆయనే మీకు మంచినీళ్ళు ఇస్తాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఆహారము, పానీయము, వస్త్రము ఆయనే ఇస్తానన్నాడు. ఇప్పుడు పరలోకంలో కూడా మీకు పెండ్లి మహోత్సవంలో కూడా మీకు ఆహారాన్ని ఆయనే వడ్డిస్తాడు. మీకు పానీయాన్ని ఆయనే ఇస్తాడు. ఆయనే మీకు ఉపచారము చేస్తాడు. అయితే ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా ఆటోమేటిక్ గా జరుగుతాయి. పరలోకంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో దేవుని రెండవ రాకడలో ఆయన ఆయన చేత మీరు ఉపచారము చేయించుకోవాలంటే మాత్రము మీరు మెలకువగా ఉండాలి. దట్ ఈస్ నాట్ గ్రాంటెడ్. సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. ఈ భూమి మీద ఎలా అయితే మనం అడక్కపోయినా ఇస్తానన్నటువంటి దేవుడు ఆ వివాహ పంక్తిలో కూడా మనల్ని ఆయనే కూర్చోబెడతాడులే పర్వాలేదు అని సిద్ధపాటు గనక మనం లేకపోతే మనం మోసపోతాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదంటండి. మరియు అతడు రెండవ జామును వచ్చినను, మూడవ జామును వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ప్రభు ఏ సమయంలో వస్తాడని ఎవరికి తెలియదు. ఈ సమయంలో వస్తాడు, ఈ రోజు వస్తాడు, రేపు వస్తాడు, 100 సంవత్సరాల తర్వాత వస్తాడు. వీ డోంట్ నో. ఎవరికి కూడా తెలియదు ప్రభు ఎప్పుడు వస్తాడు. దేవదూతలకు కూడా తెలియదంటండి ఆయన ఎప్పుడు వస్తాడు. మత్తయి సువార్తలో మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం చదివితే ఆ ప్రకారమే వీరి సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమంతలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్పష్టముగా రాయబడి ఉన్నటువంటి మాట. ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలియదు అంటండి. ఆయన ఎప్పుడు వస్తాడో దేవదూతలకు తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో మనుష్యులకు తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకు కూడా తెలియదు. తండ్రి చిత్తం. ఆ సమయం వచ్చినప్పుడు మరి తండ్రి ఆయనను పంపిస్తాడు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నటువంటి మాట. యేసయ్య ఎప్పుడు వస్తాడు? హూ నోస్? ద ఫాదర్ గాడ్ నోస్. అదర్ దాన్ ఫాదర్ గాడ్ నో వన్ నోస్, ఇంక్లూడింగ్ ద సన్ ఆఫ్ గాడ్ డజంట్ నో. ఆయనకు కూడా తెలియదు. చూడండి, మరి స్పష్టముగా వ్రాయబడి ఉన్నటువంటి మాట. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో అంత్య దినములలో ఉన్నటువంటి మనకు అవసరమైనది ఏంటి అంటే సిద్ధపాటు చాలా అవసరం అండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన 10 మంది కన్యకలను మనకు అక్కడ చూపిస్తూ ఉంటారు. మొదటి వచనం నుంచి మనం చదివితే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి. పెంటి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చెక్కపరచిరి. కాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక
మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు, మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. చాలా సందర్భాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నామండి. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. ఇదిగో యేసు త్వరగా వచ్చుచున్నాడని మా తాతల కాలంలో విన్నాం, మా తండ్రుల కాలంలో విన్నాం, ఇదిగో ఇప్పుడు కూడా వింటున్నాం. ఎప్పుడు వస్తాడు యేసయ్య? బహుశా ఆయన రావడం ఇంకా బాగా ఆలస్యం అవుతుందేమో కొంతమంది అనుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారి రాకడ అప్పుడే ఉండదు, ఆలస్యం అవుద్దని. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి యొక్క మరి నాలెడ్జ్ కోసం చాలా స్పష్టంగా ఈ మాటలు రాయించారు. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి, బుద్ధి కలిగి ఉండుడి, మీ నడుములు మీరు కట్టుకొనుడి, మీ దీపములు మీరు వెలిగించుకొనుడి, మీరు సిద్ధపాటు కలిగి ఉండుడి, సిద్ధ మనస్సు కలిగి ఉండి. చూడండి, మరి 5 బుద్ధి లేని కన్యకలు, 5 బుద్ధి గల కన్యకలు, వీరందరూ కూడా పరలోకమానికి ఆయనతో పాటు మరి పెండ్లి విందులో వెళ్ళడానికి వీరందరూ కూడా సిద్ధపడినటువంటి వారే, అంతా రెడీ అయ్యారు. అయితే 5 మాత్రము మరి వారి సిద్ధులలో నూనెను కూడా తీసుకుని వెళ్ళారు. పెండ్లి కుమారుడు ఏ సమయంలో వస్తాడో అప్పటి వరకు నా దీపము వెలుగుతూ ఉండాలి. నా వరుడు పెండ్లి కుమారుడు నన్ను ఎదుర్కొని వచ్చినప్పుడు నేను నా వెలుగుతున్నటువంటి దీపముతో నేను సిద్ధముగా ఉండాలి. నా ప్రియుడిని నేను ఎదుర్కోవాలి. సిద్ధపాటు కలిగిన వారు మరి వారి యొక్క సిద్ధెలలో నూనె తీసుకుని వెళ్ళారు. అయితే పెండ్లి కుమారుడు ఆలస్యము చేసినప్పుడు వారందరూ కునికి నిద్రించుచుండిరి. 5 వారు నూనెను సిద్ధపరచుకోలే. అప్పుడే రాళ్లే, ఇంకా టైం ఉందిలే, వస్తాడులే, వచ్చినప్పుడు చూద్దాంలే, వచ్చినప్పుడు ఆగుతాడులే కాసేపు, అప్పటికప్పుడు వీళ్ళందరూ వెళ్లే లోపు మనం నూనె సంపాదించుకోవచ్చులే. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మీరు కేర్లెస్ గా ఉండండి, పర్వాలేదు. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు, ఉత్తముడు, గొప్పవాడు, దయాళుడు. కాబట్టి కాకులను పిచ్చుకలను పోషించున్నటువంటి దేవుడు మీ ప్రాణానికి మీ దేహానికి అవసరమైంది ఏదో ఆయనకు తెలియను, ఆయన ఇస్తాడు మీకు. అయితే పరలోక సంబంధ విషయంలో, ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాలలో మీరు అజాగ్రత్త కలిగి ఉండకూడదు. దేవుని రాకడ కొరకు మీరు మీ దీపాలను వెలిగించుకుని మీరు సిద్ధముగా ఉండాలి. ఇదిగో అర్ధరాత్రి వేళ, ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడిన. ఎప్పుడు కేక వినబడద్దో మనకు తెలియదు. ఈ రాత్రి వినబడవచ్చు, రేపు వినబడవచ్చు, 1000 సంవత్సరాల తర్వాత రావచ్చు. అయితే మనలో మన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, మనలో ఊపిరి ఉన్నంత వరకు కూడా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు వాక్యం అనే ఉదకముతోటి మనము స్నానము చేస్తూ సిద్ధపాటు కలిగి దేవుని కొరకు మారు మనస్సు పొంది మరి మన ఆత్మ దీపములను వెలిగించుకొని ఆయన మన తలుపులను తట్టుచున్నప్పుడు మనం ఆ శబ్దము విని, అది 2వ జాము కావచ్చు, 3వ జాము కావచ్చు, ఏ సమయంలోనైనా సరే దేవుడు మన తలుపులను తట్టుచున్నప్పుడు మనం ఆ శబ్దము విని ఆయన కొరకు తలుపు తీసేటటువంటి దాసులుగా మనం ఉండాలి. అట్టి దాసులు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని, బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కురుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. అంతటా తలుపు వేయబడెను. The door has been closed. దేవుని మందిరము యొక్క తలుపులు తెరిచి ఉన్నంత వరకు, వాక్యము మనకు సమృద్ధిగా దొరుకుతున్నంత వరకు,
యెహోవా మనకు దొరుకు సమయములోనే మనము ఆయనను ఆరాధించేవారిగా, ఆయనను వెతికేవారిగా, ఆయన సన్నిధిలో కనిపించేవారిగా మనం ఉండాలండి. ఇప్పుడు కూడా మనం ఆరాధనలో పాట పాడాం. వాక్యము కరువగును, యేసు రాజుగా వచ్చుచున్నాడు. మరి ఆయన రాకడ సమయంలో వాక్యము దొరకదంటండి. వాక్యము కరువైపోద్ది. సముద్రాలు, ఖండాలు దాటుకుని వెళ్ళినను కూడా దేవుని వాక్యము దొరకదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు రెండవ రాకడ సమయంలో జరుగుతాయి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే బుద్ధిగల కన్యకల వలె మనం ఉండాలి. సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. లేకపోతే తలుపు మూయబడుతుంది. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట అంటారు. 24:37లో నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు ఇచ్చుచు ఉండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడా ఉండును. చూడండి, నోవాహు సమయంలో ఎవరండి ఈ మాట చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు. తన రెండవ రాకడ, మనుష్య కుమారుని యొక్క రెండవ రాకడను గురించి శిష్యులకు బోధిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారు అంటే నోవాహును జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభు యొక్క రెండవ రాకడ ఎలా ఉంటుందంటే నోవాహు దినముల్లో ఎలాగైతే మనుష్య కుమారుని ఎలాగైతే ఉన్నదో అలాగే మనుష్య కుమారుని రాకడయు కూడా అలాగే ఉండును. ఎలాగుందండి? నోవాహు దినముల్లో జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయేరే. దేవుని వాక్యము వినకుండా, దేవుని మాటలు వినకుండా, సిద్ధపాటు లేకుండా తినుచు త్రాగుచు మరి ఆ వారి ప్రపంచములలో వారు ఉన్నప్పుడు హఠాత్తుగా ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొనరండి అనేటటువంటి కేక వినబడుద్ది. సిద్ధపడి ఉన్నవారు, సిద్ధపాటు కలిగి ఉన్నవారు వెంటనే మరి ఆయనతో పాటు వెళతారు. అంతటా తలుపు మూయబడెను. తలుపు మూయబడుతుందండి. వారందరూ వచ్చి అయ్యో అయ్యో ప్రభువా, ఇదిగో మేము మీకోసం సిద్ధపడి ఉన్నాం, తలుపు తీయమంటే మీరెవరో నేను ఎరుగను అంటాడు ఆయన. నోవాహు దినాల్లో కూడా ఆదికాండం 7వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. 16వ వచనంలో ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించును. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశాను. ఓడలో అతనిని మూసివేశాను. తండ్రి అయినటువంటి దేవుడు ఓడ యొక్క ద్వారం ఏం చేశాడండి? మూసివేశాడు. ఓడ యొక్క తలుపును తండ్రి అయినటువంటి దేవుడు మూసివేశాడు. ఇప్పుడు ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం, ఆ పెండ్లి మహోత్సవంలో అంతటా తలుపు మోయబడెను. కాబట్టి తలుపు తెరిచి ఉండగానే when the doors are open, we have to repent and come to the feet of Jesus. దేవుని యొక్క పాదాల దగ్గరికి మనం వచ్చేయాలి. మనం మారు మనసు కలిగి ఉండాలి. మనము మన నడుములను కట్టుకుని ఉండాలి. మనము సిద్ధ మనసు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. మన దీపాలను మనము వెలుగుచుండనియ్యాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పేతురు అడుగుతున్నాడు ఈ ఉపమానం చెప్తున్నప్పుడు శిష్యులకి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో 41వ వచనంలో పేతురు గారు, ఈ ఉపమానం ఏంటి మాకు చెప్తున్నావా నువ్వు, లేదంటే బయట ఉన్నటువంటి అందరితోనూ చెప్తున్నావా ప్రభువా అని అడుగుతారు. చూడండి 41వ వచనంలో. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయనను అడుగగా, ప్రభు ఇట్లనెను, తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద
వారిని ఉంచునని మీతో నిజముగా చూడండి, చెప్పుచున్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మరి రెండవ రాకడ సమయంలో రానయ్యున్నారో, ఆయన వచ్చేటటువంటి సమయానికి సిద్ధపాటు కలిగి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడిగా, నమ్మకమైనటువంటి దాసుడిగా, దాసురాలిగా నువ్వు నేను ఉండాలి. Amen. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు, ఆ దాసురాలు ధన్యురాలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ సమయంలో మరి ఆయన ఎప్పుడు వస్తారో ఆ దినము, ఆ గడియ, ఆ సమయము మనకు తెలియదు, ఆయనకు తెలియదు. అలాంటి సమయంలో ఆయన వస్తున్నప్పుడు ఆయన్ని ఎదుర్కొనడానికి ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, నమ్మకమైనటువంటి బుద్ధిగల గృహ నిర్వాహకుడిగా ఎవరైతే ఉంటారో వారికంట అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వానిని ఉంచుదును. ప్రైజ్ ద లార్డ్. అప్పటి వరకు దేవుడు మనకి కొద్దిగా ఇచ్చి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనము మన నమ్మకత్వాన్ని చాటుకుంటామో అప్పుడు దేవుడు తనకు కలిగిన దాని అంతటి మీద ఆ దాసుని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వానిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. ప్రాముఖ్యమైన మాట 47వ వచనం. తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఈ విషయం చాలా చూడండి. తన యజమానుని చిత్తమెరిగియుండియు, నీ దేవుడి చిత్తం ఏమై ఉన్నదో నీ ఎడల ఆయన వెళ్తూ వెళ్తూ మనకు చెప్పే వెళ్ళాడు కదండి. ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, వాటిని మీకు సిద్ధపరచడానికే నేను అక్కడికి వెళుతున్నాను. ఇదిగో నేను మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి ఇంటికి తీసుకెళ్తాను. అక్కడ శాశ్వత కాలము వరకు మీరు నేను తండ్రితో కలిసి ఉంటామని చెప్పి వెళ్ళాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన చిత్తం మనకు తెలుసా తెలీదా అంటే ఎస్, ఆయన మనకు తన చిత్తాన్ని తెలియజేశాడు. తన యజమానుని చిత్తం ఎరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయంట. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులుతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క చిత్తం ఏంటో ఎరిగి కూడా సిద్ధపాటు లేకుండా, మరి నడుము కట్టుకోకుండా, దీపాలు వెలిగించుకోకుండా, సిద్ధెలలో నూనె మరి దాచుకోకుండా ఎవరైతే ఉంటారో, దేవుని యొక్క చిత్తం ఎరిగి కూడా సిద్ధపాటు లేకుండా ఉంటారో వారికి అనేక దెబ్బలు తగులును. కాబట్టి దేవుడు ఎవరిని ఎక్కువ కొడతాడండి? ఆయన నమ్ముకుని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలోనికి వచ్చి ఆయన పిల్లలమని చెప్పుకుంటూ సిద్ధపాటు లేకుండా ఉన్న వారికి దేవుడు ఎక్కువ దెబ్బలు కొడతాడు. ఎందుకంటే నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను నా ప్రాణం చెల్లించి వెలగా చెల్లించి నేను నిన్ను కొని ఉన్నాను. నువ్వు నా చిత్తాన్ని తెలియకుండా నువ్వు ప్రవర్తిస్తే దేవుడి కోపం వస్తుంది. తెలియక తప్పు చేసిన వారికి తక్కువ దెబ్బలను, అయితే ఆయన చిత్తమెరిగి కూడా సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. కాబట్టి ఈ రెండవ రాకడ ప్రతి క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఏంటి? ప్రభు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచెను. ఆయన మరణ పునరుత్థానమునందు విశ్వాసం ఉంచిన మనము మన పాత జీవితములలో మనము కూడా మరణించిన వారమై మరలా యేసుక్రీస్తు ప్రభువులో నూతన జన్మను మనం పొందుకున్నాం. ఆయనలో నూతన జన్మను పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరలా యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో ఆయనను మనము ఎదుర్కొంటాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనము పాల్గొంటాం. దేవుని ద్వారా ఉపచారము మనం పొందుకుంటాం. ఇది మన నిరీక్షణ. అయితే ఈ నిరీక్షణను కొన్నిసార్లు దుష్టుడు ఏం చేస్తాడంటే దీని నుండి మనల్ని ట్రాక్ తప్పిస్తాడు. ఎప్పుడైతే మనం పాపంలో పడిపోయి దేవుడు వస్తాడు, ఈ రోజు రేపో నేడో రేపో మనకు తెలియదు, ఆయన రాకడ కొరకు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధ మనసు కలిగి ఉండాలని మనము
సిద్ధముగా ఉండకుండా దుష్టుడు ఏం చేస్తాడంటే నన్ను పాపంలో పడవేస్తాడు. అప్పుడు మనము ఎరిగి ఉండి కూడా మనము ఆయన చిత్తమును తెలుసుకుని ఉండి కూడా మనం సిద్ధపాటు లేని వారిగా ఉన్నాం కాబట్టి వారికి అనేకమైనటువంటి దెబ్బలు తగులును. కాబట్టి ఈ విషయాల్లో మనం ఎలా ఉండాలంటే దేవుడే మనకు మార్గాన్ని బోధిస్తాడు. ఈ ఆరాధన ప్రారంభంలో మనం చదువుకున్నాం, యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడు, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన వారి మార్గములు, వారు నడవవలసినటువంటి మార్గములను ఆయనే వారికి బోధించును, తెలియచేసేటటువంటి వాడు. వి షుడ్ ఆస్క్. దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడు మనం ఏ మార్గంలో వెళ్ళాలో తెలియజేస్తాడు. అందుకే చూడండి, అపోస్తులుడైనటువంటి పౌలు గారు తెస్సలోని సంఘానికి రాస్తూ ఈ రాకడ విషయంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు చదువుదామండి. 5వ అధ్యాయం 2 నుంచి. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. చూడండి, ఇక్కడ ఏమంటున్నారు పౌలు గారు? మీకు తెలుసు అంటున్నారా, తెలియదు అంటున్నారా? మీకు బాగుగా తెలియను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకి చెప్పి వెళ్ళాడు, మనందరికీ కూడా చెప్పి వెళ్ళాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయించాడు ఈ మాటలు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను దొంగవలే వస్తానంటాడు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనంలో నేను దొంగవలే వచ్చుచున్నాను అంటాడు. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. చదువుదామండి ఇది 2వ వచనం నుంచి. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాకయుందుము. చూడండి, మరి అద్భుతంగా పౌలు గారు తెస్సలోని సంఘానికి జాగ్రత్త చెప్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఆ కాలములను గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు నేను రాయనక్కర్లా. యు నో వెరీ వెల్. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులేమో నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేనిదని చెప్పుకొనుచు, నోవాహు దినముల్లో ఎలా అయితే ఉన్నారో తినుచు త్రాగుచు వివాహములకు ఇచ్చుకొనుచు, వారు ఎలా అయితే ఈ లోకంలో ఆనందిస్తూ ఉన్నారో లోకులు కూడా అలాగే చేస్తూ ఉంటారంట. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్తా ఉంటారు. అయితే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. అయితే లోకం అంతా చీకటిలో ఉంది, కానీ మీరు చీకటిలో ఉన్నవారే. అయితే మీరు వెలుగులోనికి నడిపించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారి యందు మీరు ఉంచినటువంటి నమ్మకము ద్వారా, విశ్వాసము ద్వారా, మీరు తీసుకున్నటువంటి బాప్తిస్మము ద్వారా మీరు చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడ్డారు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండు వారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక చూడండి, ఇప్పుడు మనం మత్తులుగా ఉండకూడదు, మెలకువగా కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మెలకు కలిగి అంటే రాత్రంతా నిద్రపోకుండా యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు కూడా, రెండవ రాకడలో యేసయ్యను మనం ఎదుర్కొనేంత వరకు కూడా ఇక నుంచి నేను నిద్రపోవడానికి ప్రతిరోజు నైట్ నిద్రపోకుండా ఉంటే యేసు రాకడ కంటే కూడా మన పోకడ ముందుగా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ దీని అర్థము నైట్ అంతా మనం మెలకుగా ఉండమని కాదు, గాని మనము పగటి సంబంధులము, మనము వెలుగు సంబంధులము. అయితే వెలుగు సంబంధులు సిద్ధపాటు కలిగి ఎలా ఉండాలంటే ఇక్కడ విశ్వాసము, ప్రేమ. ఈ విశ్వాసము, ప్రేమ అనే కవచాన్ని మీరు ధరించుకోండి. వాడు దొంగవలే మీ మీదకు, ఆ దినము ప్రభురాకడ దినము దొంగవలే మీ మీదకి వచ్చినప్పుడు మరి ఈ రాత్రి సంబంధులు, ఈ చీకటి సంబంధులు
వీరందరూ కూడా ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. నాశనము ఆకస్మికముగా తటస్థించును గనుక వారు ఎంత మాత్రము తప్పించుకోలేరు. అయితే మీరు వెలుగు సంబంధులై ఉన్నారు, పగటి సంబంధులై ఉన్నారు. కాబట్టి మీరు మత్తులుగా ఉండకుండా మీరు మెలకువ కలిగి ఉండాలి అంటే, ఎలాంటి మెలకువ మీరు కలిగి ఉండాలంటే, విశ్వాసం అనే మెలకువను మీరు కలిగి ఉండండి. ప్రేమ అనే మెలకువను మీరు కలిగి ఉండండి. ఎప్పుడూ కూడా పగలు రాత్రి కూడా విశ్వాసమును మాత్రం విడిచిపెట్టకండి. మీలో ఉన్నటువంటి దేవుని ప్రేమను మాత్రము విడిచిపెట్టకండి. అలాగే రక్షణ, నిరీక్షణ ఈ రెండు కూడా శిరస్త్రాణముగా హెల్మెట్ లాగా ధరించుకోండి. మీరు రక్షణను మీరు ఖచ్చితముగా మీరు రక్షించబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యందు నమ్మి బాప్తిసం మీరు తీసుకోవాలి. మీరు తీసుకున్నటువంటి రక్షణ మీకు శిరస్త్రాణముగా ఉంటుంది. అలాగే ప్రభువారి యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ లేనప్పుడు లోకుల వలె నెమ్మదిగా ఉన్నాం, బాగా ఉన్నాం, ఏం పర్లేదు, ప్రభు ఇప్పుడేం రాడు అనుకుంటాం నిరీక్షణ లేకపోతే. అయితే మనము నిరీక్షణను ప్రతి దినము ప్రతి క్షణము కూడా యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ యందు మనము నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి. ఈ విశ్వాసము ప్రేమను మన శరీరమునకు కవచము వలె, రక్షణను నిరీక్షణను శిరస్త్రాణము వలె మనము ధరించుకోవాలి. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును గాని ఉగ్రత పాలొగటకు నియమింపలేదు. హల్లెలూయా. ధైర్యాన్ని కలిగించే మాట కదండి పౌలు గారు తన అనుభవంతో చెప్తున్నటువంటి మాట. భయపడకండి. ప్రభుజనం ఎప్పుడు వస్తుందో ప్రభు వారికి తెలియదు, దేవదూతలకి తెలియదు, తండ్రికి తప్ప. మనుషులకైతే అసలు అవకాశమే లేదు, తెలిసే అవకాశమే లేదు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలా అయితే ఆ నొప్పులు ఎలా అయితే సడన్ గా వస్తాయో, దొంగ ఎలా అయితే రెండవ జామున మూడవ జామున దోచుకోవడానికి వస్తాడు, అలాగే రెండవ రాకడ ఆ దినము ఆ గడియ ఆ సమయము అలాగే వస్తుంది. కాబట్టి చీకటి సంబంధులు రాత్రి సంబంధులు వారందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉంటారు. కాబట్టి వారు తప్పించుకోలేరు, ఎంత మాత్రము వారు నాశనం గురవుతారు. అయితే మీరు చీకటి సంబంధులు కారు, మీరు పగటి సంబంధులు, మీరు వెలుగు సంబంధులు. ఇంకొకటి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన ప్రాణాన్ని చెల్లించి మిమ్మల్ని వెలపెట్టి కొనుక్కున్నది మిమ్మల్ని నాశనానికి అప్పగించడానికి కాదు. ఖచ్చితముగా మీరు రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను. కాబట్టి ఖచ్చితంగా రక్షించబడతాం. అయితే ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, రక్షణ కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ 4 విషయాలు గనక మన ఆత్మీయ జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో మనము కలిగి ఉండగలిగితే, విశ్వాసము కలిగి, ప్రేమ కలిగి, రక్షణ కలిగి, నిరీక్షణ కలిగి, యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారు, త్వరగా వస్తున్నారు, ఆయన నేను ఎదుర్కొంటాను ఆమేన్. అనే ఒక నిరీక్షణ కలిగి మనం మెలకువ కలిగి ఉంటే చాలండి. ఈ 4 విషయాల్లో మనల్ని మనం మెలకువగా ఉంచుకుంటే చాలు. నీ విశ్వాసం విషయంలో ఒకవేళ నువ్వు మెలకువ లేకుండా ఉంటున్నావేమో, జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మన విశ్వాసాన్ని మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ఫెయిత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దేవుని ప్రేమ, ఆయన ప్రేమమయుడిగా గనుక మనము ఆయనను పోలి ఆయన స్వారూప్యములోనికి మనము మారగలగాలి, రూపాంతరం చెందగలగాలి. మనం ఆయన ప్రేమను మనం ఈ లోకానికి పంచగలగాలి. కాబట్టి విశ్వాసము, ప్రేమ ఈ రెండిటిని మీరు మీ శరీరానికి కవచము వలె ధరించుకోండి. రక్షణ, నిరీక్షణ ఈ రెండిటిని కూడా మీరు శిరస్త్రాణము వలె ధరించుకుని మెలకువగా ఉండండి. మిగతా పనులన్నీ దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని రక్షించుకున్నది మిమ్మల్ని రక్షించడానికే గాని ఉగ్రతకు మిమ్మల్ని అప్పజెప్పడానికి కాదు. మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవుచున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. దేవుని యొక్క మరణము, దేవుని యొక్క త్యాగము, శిలువలో ఆయన పడినటువంటి కష్టము, ఆయన శ్రమ, ఆయన బలియాగము ఇవన్నీ కూడా వృధాగా పోవడానికి కాదు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. అయితే మీరు ఒకరినొకడు ఆదరించి, ఒకరినొకడు క్షేమాభివృద్ధి మీరు కలిగించండి.
మేలు చేస్తూ ఉండండి. దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉండండి. దేవుని కొరకు మీరు కనిపెట్టుకోండి. అప్పుడు ఈ లోకమంతా ఒక రోజు నశించిపోతుంది గాని మీరు నశించిపోరు. ఖచ్చితముగా రెండవ రాకడ సమయంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో యేసుక్రీస్తు ప్రభువారిని మీరు ఎదుర్కొంటారు. ఆయన మీ చేయి పట్టుకుని మిమ్మల్ని నడిపించి తీసుకెళ్లి ఆ భోజన పంక్తిలో కూర్చోబెట్టి ఆయన మీకు ఉపచారము చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ అద్భుతమైనటువంటి ఘట్టం, ఆ అద్భుతమైనటువంటి మరి ఆ సంఘటన, ఆ దృశ్యం మన కళ్ళల్లో ఎప్పుడు కదులుతూ ఉండాలి. ఆయన రాకడ సమయంలో ప్రభువారిని మనం ఎదుర్కోవడం, ప్రభువారు మన చేయి పట్టుకుని తీసుకెళ్లడం, ఆ భోజన పంక్తిలో మనల్ని కూర్చోబెట్టడం, ఆయన మనకు వడ్డించడం, ఆయన మనకు పరిచర్య చేయడం, అది మనకు నిరీక్షణ అయి ఉండాలి. ఒకరోజు నేను నా ప్రభువుని కలుస్తాను. ఒకరోజు నేను నా ప్రభువుతో కలిసి కూర్చొని భోజనం చేస్తాను. నా ప్రభు వడ్డిస్తూ ఉంటే నేను భోజనాన్ని తింటాను. ఆయన నాకు పరిచారం చేస్తాడు, ఉపచారం చేస్తాడు. ఇది మన యొక్క నిరీక్షణ అయి ఉండాలి. ఈ నిరీక్షణ ఎప్పటి వరకు అయితే మన హృదయాల్లో మనం భద్రంగా దాచుకోగలుగుతామో మనం పాపంలో పడిపోం. మనం సిద్ధపాటు లేకుండా ఉండం. మనం రాత్రి సంబంధులుగా ఉండం. మనం వెలుగు సంబంధులుగా ఉంటాం. మనం పగటి సంబంధులుగా ఉంటాం. అప్పటి వరకు కూడా దేవుడు ఆయన సిలువలో చేసినటువంటి శ్రమ, ఆయన పెట్టినటువంటి త్యాగం, ఆయన ప్రాణం, ఆయన త్యాగము వృధాగా పోవు. ఖచ్చితంగా మనము ఆయన యందు ఉన్నటువంటి ప్రేమను, విశ్వాసమును, రక్షణను, నిరీక్షణను మనము ప్రభు రాకడ వరకు కూడా కొనసాగించే వారిగా ఉందుముగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. అవును ప్రభువా, మీ రాకడ తథ్యం, మీరు వచ్చుట తథ్యం, మీరు ఖచ్చితముగా రానై ఉన్నారు. అయితే అది ఏ ఘడియలో మీరు వస్తారో, ఏ దినములో మీరు వస్తారో, ఏ సమయంలో మీరు వస్తారో మాకెవరికి తెలియదు. కాబట్టి మీరు ఊహించని సమయంలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి అని మీరు మాతో మాట్లాడారు. మేము సిద్ధ మనస్సు కలిగి, బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె మా ఆత్మీయ దీపములు వెలిగించుకొని, మా నడుములను మేము కట్టుకొని, మేము సిద్ధ మనస్సు కలిగి మరి మీరొచ్చే ఆ సమయం కొరకు మేము కనిపెట్టుకుంటూ, విశ్వాసము, ప్రేమ అనే కవచమును మేము ధరించుకొని, రక్షణ, నిరీక్షణ అనే శిరస్త్రాణమును మేము ధరించుకొని, మీ కొరకు మేము మెలకువ కలిగి ఎదురు చూచేవారిగా, ఆ పిండ్లి విందులో మీతో కలిసి భోజన పంక్తిలో కూర్చొని మేము భోజనం చేసేవారిగా, ఆ గొప్ప అవకాశము కొరకు మేమందరము మా విశ్వాస జీవితాల్లో మెలకువ కలిగి కనిపెట్టుకుని ఉండేవారిగా మమ్మల్ని అందరినీ కూడా మీరు ఉంచమని దేవా. మరి నోవాహు దినములలో వారు తినుచు త్రాగుచు ఈ లోకంలో పడిపోయారు. జల ప్రళయం వచ్చినప్పుడు తలుపు మూయబడెను. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మీరు మాకు చూపించారు. ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చి ఉన్నాడు, అందరూ రండి అనే కేక వినబడెను. మరి సిద్ధపాటు లేని ఆ కన్యకలు బయటనే ఉండిపోయారు. అంతటా తలుపు వేయబడెను. ఈ రాత్రి తండ్రి, మీ యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, మీ మార్గములోనికి వచ్చి మీ తట్టు తిరిగినటువంటి మేము తలుపు బయట ఉండేవారిగా కాకుండా తలుపు లోపల ఉండేవారిగా, వివాహ మహోత్సవంలో ఉండేవారిగా, మీ పక్కన కూర్చునేవారిగా, మీ చేతి ద్వారా వడ్డించబడినటువంటి ఆ వివాహ భోజనమును మేము భుజించేవారిగా. థ్యాంక్ యూ లార్డ్. మీ యొక్క ఉపచారమును మేము పొందుకునేవారిగా, అనుభవించేవారిగా, మా ఆత్మీయ జీవితాల్లో మీ గొప్ప కృప, మీ రక్షణ మాకు దయచేయమని, మేము నడవవలసినటువంటి మార్గములను మీరు మాకు తెలియచేయమని, యెహోవా యందు భయభక్తులు గల వారికి వారు నడవవలసినటువంటి మార్గములు ఆయన తెలియచేయును. దేవా, ఆ మార్గములను మీరు మాకు తెలియచేయమని. ఏ ఒక్కరూ నశించుట మీ చిత్తము కాదు ప్రభువా. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది, ప్రతి మోకాలు నీ నామము కొరకై ప్రభువా ఈ భూమి మీద వంగునట్లుగా, ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించినట్లుగా, అన్ని నామములలో
గొప్ప నామము యేసు నామము. దేవా, ఉన్నతమైనటువంటి నామము గల దేవుడవు నీవు. నీవు ఉన్నతుడవు, ఉన్నవాడవు, అనువాడవు, సదాకాలము నిలిచివాడవు, మమ్మల్ని ప్రేమించువాడవు, నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్నవాడవు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, నిరీక్షణ కలిగి ఉండేవారిగా, సిద్ధపాటు కలిగి ఉండేవారిగా మమ్మల్ని ఉంచండి. నీ రాకడ కొరకైన సిద్ధపాటు. దేవా, ఈ లోకంలో అనేకమైనటువంటి సిద్ధపాట్లు కలవు, అయితే ప్రాముఖ్యమైనది నీ రాకడ కొరకైనటువంటి సిద్ధపాటు. అట్టి ఆ గొప్ప సిద్ధపాటును ఈ మాటలు వింటున్న నాకు, నైనా అందరికీ, ఆన్లైన్లో వింటున్న వారికి, ప్రతి ఒక్కరికి కూడా ఆ సిద్ధపాటుని మీరు దయచేసి మిమ్మల్ని ఎదుర్కొనే కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము, ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, ఎత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, సుధాకర్ యొక్క ఆరోగ్యమునకు, రేవతి యొక్క క్షేమమునకు, విఘ్ను యొక్క ప్రయాణమునకు సదాకాలము తోడేని నడిపించునుగాక. ఆమెన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.